guys, welcome to new video. సో బైక్ అయితే ఎక్కడ కొనాలి, మనం కొనేటప్పుడు ఏమేమి చూసుకుని తీసుకోవాలి అని చెప్పి ఈరోజు అయితే నేను మాట్లాడతాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. సో ఈ బైక్స్ అనేది చాలా క్రేజ్ ఎక్కువ ఉంది ఇప్పుడు మార్కెట్లో. బైక్స్ అయితే ఈజీగా దొరకట్లేదు, కానీ మీకు దొరికేలాగా కానీ పెట్టాలని మీరు కొనుక్కోవాలి. నాకు ఒక RX 100 కావాలి, RX 135, వెదర్ ఇట్స్ RX Z ఏదైనా సరే మీకు కావాలి అనుకుంటే మీరు చాలా కష్టపడాలి ఇప్పుడు కనుక దొరకాలంటే. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో బైక్స్ అయితే అసలు అవైలబుల్ లేవు, ఈజీగా అసలు దొరకట్లేదు. మీకు దొరుకుతున్నాయి బైక్స్, కాకపోతే మీకు లైఫ్ ఉండట్లేదు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండట్లేదు. మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్తో కొనాలి అంటే మీకు చాలా కాస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈజీగా బయట అయితే 1 lakh దాకా వెళ్తుంది బైక్. 1 lakh పెట్టాలి, మినిమం పెట్టాలి మీకు బైక్ కావాలంటే. మొత్తం విత్ పేపర్స్, విత్ ఎవ్రీథింగ్, RC లైఫ్ అప్ టు డేట్ ఉండి మీకు బైక్ కావాలి అంటే మాత్రం ఈజీగా 1 lakh పెట్టాలి మీరు. అది ఆలోచించుకొని మీరు కొనుక్కుంటానంటే మీకు జెన్యూన్ మెథడ్స్ అసలు ఎక్కడ కొనాలి, ఏ ప్లాట్ఫామ్లో కొనాలి అనేది ఈరోజు చెప్తాను. సో మీరైతే RX 100 ఫస్ట్ చీప్గా వచ్చేలా చూసుకోండి. మీరు బయట మీ ఫ్రెండ్స్ ద్వారా అన్నా, మీ మెకానికర్ ద్వారా అన్నా, ఎవరి ద్వారా వచ్చినా సరే తక్కువగా వచ్చేలా చూసుకోండి. మ్యాక్సిమం ఒక 60Kకి మీకు డాక్యుమెంటేషన్తో వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇంకో అమౌంట్ మీరు పెట్టేది మీరు రిజిస్ట్రేషన్కి అవుతుంది. రిజిస్ట్రేషన్కి మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు బైక్ నీట్గా ఉంటుందన్నమాట. సో మీరు ప్లాన్ చేసుకోండి, మీరు బైక్ ఒక 60K లోపు తీసుకోండి, అండ్ రిజిస్ట్రేషన్కి ఇంకో 40K దాకా పెట్టుకోండి. సో దట్ మీకు బైక్ ఒక కొత్త బైక్ లాగా, రిజిస్టర్ చేసుకున్న బైక్ లాగా ఉంటుంది. మీరైతే డైరెక్ట్ కొని తీసుకొచ్చిన బైక్లా ఉండదు. సో ఓకే బ్రో, నేను ఏ ప్లాట్ఫామ్లో తీసుకోవాలి అని చెప్పి మీరు నన్ను అడగచ్చు. నేనైతే మీకు సజెస్ట్ చేసే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరైతే ఫస్ట్ మీ మెకానికర్ దగ్గరికి వెళ్ళండి. మెకానికర్ దగ్గరని అడగండి ఫస్ట్, మీకు ఏమైనా బైక్స్ ఉన్నాయా, అవైలబుల్ ఉన్నాయా, నేను తీసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఏదో ఒక మెకానికర్, మీకు దగ్గరలో ఉన్న మెకానికర్ దగ్గరికి వెళ్ళి అడగండి. లేదా యమహా స్పెషలిస్ట్ ఉంటారు సెపరేట్గా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు దొరికే ఛాన్సెస్ ఎక్కువ. సో సెకండ్ అయితే OLXలో మీకు స్కామ్స్ ఎక్కువ అవుతాయి, కానీ మీరు చెక్ చేసుకుని తీసుకోవాలి. ఎప్పుడు మనీ ముందుగానే వేయద్దు OLXలో. వాళ్ళకి మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం చెక్ చేసుకుని తీసుకోవాలి. అండ్ మీరు మాట్లాడుకోవాలి స్టార్టింగ్లో. ఫస్ట్ వెళ్ళండి, బైక్ చూడండి, చూసి తీసుకోండి. అంతేగాని ముందుగానే పేమెంట్ చేయండి అని అడిగితే మాత్రం చెయ్యొద్దు. నేను ముందే చెప్తున్నా, వెళ్ళండి, మీరు బైక్ చూసుకోండి, మీకు నచ్చితే అప్పుడు మీరు వాళ్ళతో ప్రైస్ డిస్కస్ చేసుకోండి, వాళ్ళతో బార్గెన్ చేసుకోండి, వాళ్ళు ఎంత పెట్టారో దానికి. థింగ్స్ టు చెక్ బిఫోర్ బయింగ్ ఏ యమహా. మీకు ఇదైతే చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ అయితే బైక్ తీసేసుకుని వచ్చేయకండి, మీరు బైక్ చెక్ చేసుకోండి కండిషన్ ఎలా ఉందని చెప్పి. ఫస్ట్ది మెయిన్ చాసిస్. ఇక్కడ ఉంటుంది కదా చాసిస్, ఇదంతా చాసిస్ అనమాట. సో చాసిస్ అయితే రస్ట్ పట్టకుండా ఉండేలా చూసుకోండి. మ్యాక్సిమం రస్ట్ పట్టకుండా ఉండవు అంత ఓల్డ్ బైక్స్, కానీ రస్ట్ తక్కువ ఉండేలా చూసుకోండి. నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. లైక్ నా బైక్లో అయితే రస్ట్ ఉండేది కాదు, నీట్గా మెయింటైన్ చేశారు నా బైక్. సో రస్ట్ లేకపోతే మీకు లైఫ్ పెరుగుతుంది బైక్ది. సో చాసిస్లో రస్ట్ లేకుండా చూసుకోండి ఫస్ట్ది. అండ్ సెకండ్ది వచ్చేసి ఇంజన్ మీకు ఓపెన్ చేయకుండా ఉండేలా చూసుకోండి. మ్యాక్స్ మీకు సీల్ బైక్ అయితే దొరకదు. సీల్ బైక్ చాలా కష్టం అనమాట. ఒకవేళ మీకు సీల్ బైక్ దొరికిందంటే మీ అంత లక్కీ పర్సన్స్ ఎవరు ఉండరు. సో సీల్ బైక్ మీకు ఆ ప్రైస్కి దొరికిందంటే మీ అంత లక్కీ పర్సన్స్ ఎవరు ఉండరు. సీల్ బైక్ అయితే దొరకదు, కానీ మీరు సెకండ్ది అయితే చెక్ చేసుకోవాల్సింది మీ సిలిండర్ ఏ సైజ్ మీద రన్ అవుతుందని.
వెదర్ ఇట్స్ స్లీవ్డ్ ఆర్ అన్స్లీవ్డ్, స్లీవ్డ్ అండ్ అన్స్లీవ్డ్ టాపిక్ మీద నేను సెపరేట్ వీడియో చేస్తాను. సిలిండర్ మీకు ఏ సైజ్ మీద రన్ అవుతుందని చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ అయితే టైర్స్ చెక్ చేసుకోండి. టైర్స్ మీకు ఎంత లైఫ్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంత టైర్స్ లైఫ్ ఎంత ఉంది, సో టైర్స్ చెక్ చేసుకోండి. ఫోర్త్ పాయింట్ అయితే మీకు బైక్ ఎంత ఒరిజినాలిటీగా మెయింటైన్ చేస్తారో అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు బైక్ ఒరిజినాలిటీ లేకపోతే మనకి దీనికి వాల్యూ ఉండదు. సో ఎంత ఒరిజినాలిటీగా మెయింటైన్ చేస్తారని చెక్ చేసుకోండి. మీకు లుక్ ఒరిజినాలిటీగా ఉందా లేదో చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు సస్పెన్షన్, మీకు ఈజీగా రస్ట్ పట్టేది కింద రస్ట్ పట్టుతుంది. సస్పెన్షన్ మళ్ళీ వేయించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు సస్పెన్షన్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి, కింద రస్ట్ లేకుండా చూసుకోండి, సో దట్ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఇంజన్లోంచి ఎటువంటి నాయిస్ రాకూడదు, థర్డ్ పార్టీ నాయిస్ ఏం రాకూడదు. సో మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు నాయిస్ ఏం లేకుండా చూసుకోండి మ్యాక్సిమం. సో ప్రాబ్లం మీకు రాదు మ్యాక్సిమం. మీరు సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకున్నారంటే రీబిల్డ్ చేయించుకోవాల్సిందే ఇంజన్. సో మీ లక్ బాగుందంటే ఇంజన్ రీబిల్డ్ చేయించుకోకుండానే మొత్తం రీస్టోర్ చేయించుకోవచ్చు బైక్. సో మీరు ముందుగానే ఇంజన్ కూడా చెక్ చేసుకోండి, ఇంజన్ కండిషన్ ఎలా ఉంది, బైక్ కండిషన్ ఎలా ఉంది, మొత్తం అన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ అయితే మీరు బైక్ ఎలక్ట్రికల్స్ అన్ని వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. కాజ్ ఈ బైక్స్లో ఎలక్ట్రికల్స్ చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఎవరు ఎలక్ట్రికల్స్ అంత మెయింటైన్ చేయరు, యమహా మెయింటైన్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ పాయింట్ అయితే ట్యాంక్కి ఎక్కడ రస్ట్ లేకుండా చూసుకోండి. మీకు రస్ట్ ఎక్కువ కింద ఈ ప్లేస్లో ఉంటుంది. సో మీకు రస్ట్ ఈ ప్లేస్లో ఉందంటే మీకు ఫాస్ట్గా పాడైపోతుంది. సో రస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హోల్స్ పడిపోయి మీ పెట్రోల్ అయితే లీక్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది రిమ్స్. మీరు చూడొచ్చు, రిమ్ అయితే మనకి ఎక్కువ రస్ట్ పట్టలేదని చూసుకోండి. సో రిమ్స్ కండిషన్ బాగుందంటే మీకు బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు రిమ్స్ చెక్ చేసుకోండి. మీకు రిమ్స్ కండిషన్ బాగుంది అంటే కనుక మీకు ఈజీగా సేవ్ అవుతుంది మనీ. సో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మనకి సేవ్ అయ్యేలాగే ఉండాలి, మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేసేలా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్ అయితే స్పేర్స్. మీరు చూసుకోండి బైక్లో ఎన్ని ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని లేవు అని చెప్పి చెక్ చేసుకోండి. మీరు కార్బొరేటర్ ఒకసారి చెక్ చేసుకోండి, కార్బొరేటర్ ఒరిజినల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే జపాన్ కార్బొరేటర్, మీది కనుక ఇండియన్ వేరియంట్ అయితే ఇక్కడ ఇండియా అని ఉంటుంది. అండ్ మీరు సిలిండర్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి, ఇది ఒరిజినల్లా కాదా అని చెప్పి. ఒరిజినల్లా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి అంటే నేను చూపిస్తాను ఇప్పుడు. మీకు ఒరిజినల్ దానికి ఇక్కడ కింద యమహా అని ఉంటుంది, ఇక్కడ ఒరిజినల్ దానికి యమహా 98cc అని ఉంటుంది. అండ్ సైడ్ మీకు బ్లాక్ సిరీస్ కూడా ఉంటుంది, లైక్ G1, G2, G3 అలా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు సిలిండర్ కూడా చెక్ చేసి తీసుకోండి. మీకు సిలిండర్ మెయిన్ ఇదే బైక్లో, సిలిండర్ కనుక మీకు డూప్లికేట్ వచ్చిందంటే మీరు ఇంకా బైక్ని ఏం చేసుకోలేరు, వేస్ట్. మీకు సిలిండర్కి ఈజీగా ఒక 11,000 13,000 అవుతుంది కొత్తది వేయించాలంటే. సో మీరు ఇంజిన్ రివీల్ చేసినప్పుడు అది ఒకటి చెక్ చేసుకోండి. సో guys, that's it for today. So don't forget to like, share and subscribe and wear helmet, ride safe.